గొర్రెల స్కామ్ కేసులో ఏసీబీ దర్యాప్తు వేగవంతం చేసింది. పంపిణీ పథకంలో 2.10 కోట్ల రూపాయల నిధుల్ని పక్కదారి పట్టించిన 4 నిందితుల్ని ఈ రోజు నుంచి విచారించనుంది. 5 రోజుల పాటు కస్టడీ ఇవ్వాలని గత వారమే పిటిషన్ దాఖలు చేయగా 3 రోజుల కస్టడీకి ప్రత్యేక న్యాయస్థానం అనుమతించింది. దీంతో నేటి నుంచి మార్చి 2 వరకు నిందితులైన రవి, ఆదిత్య, రఘుపతి రెడ్డి, గణేష్ ను ఏసీబీ విచారించనుంది. కాగా ప్రైవేటు వ్యక్తులతో కలిసి బినామీ ఖాతాలను పశుసంవర్ధక శాఖ అధికారులు తెరిచారు. బినామీల పేర్లతో నిధులను దారి మళ్లించారు. ఇందుకు సంబంధించిన ఆధారాల ఆధారంగా అధికారులు విచారణ చేయనున్నారు. అలాగే ఈ కేసులో పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారులు, కాంట్రాక్టర్ల పాత్రలపైన ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. గొర్రెల పంపిణీ పథకంలో జరిగినటువంటి స్కామ్ సంబంధించిన నిందితుల్ని ఈ రోజు నుంచి విచారించబోతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, గొర్రెల పంపిణీ స్కామ్ కేసుకు సంబంధించి ఇప్పటికే ఏసీబీ విచారణ దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు. 4 అధికారులు వీరి పాత్ర ఉందని నిర్ధారించిన తర్వాత ఏసీబీ అధికారులు 4 కూడా అరెస్ట్ చేసి గతంలో రిమాండ్కి తరలించినటువంటి పరిస్థితి. వాళ్ళని విచారిస్తే వారి వెనుక ఉన్నటువంటి రాజకీయ నేతలు, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి నేతల పాత్ర బయటపడుతుందని ఏసీబీ భావిస్తుంది. దీంతో న్యాయస్థానం నుంచి 3 రోజుల పాటు కస్టడీకి కోరుతూ కూడా న్యాయస్థానం అనుమతితోటి ఈ రోజు కస్టడీకి తీసుకునేటువంటి అవకాశం కనపడుతుంది. మరికొద్దిసేపట్లో చెంచల్గూడ జైల్లో రిమాండ్లో ఉన్నటువంటి 4 అధికారులను కూడా కస్టడీకి తీసుకొని 3 రోజుల పాటు విచారించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. దాదాపు 2,10,00,000 రూపాయలు నగదును బినామీ అకౌంట్లకు బదిలీ చేశారనేటువంటి ఆరోపణలు, అభియోగాలన్నింటినీ కూడా ఇప్పటికే ఆధారాలతో సహా ఏసీబీ అధికారులు సేకరించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా 2 అసిస్టెంట్ డైరెక్టర్లు, ఒక డిప్యూటీ డైరెక్టర్తో పాటు డిస్ట్రిక్ట్ గ్రౌండ్ వాటర్ ఆఫీసర్ను కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. ఈ 4 నిందితులు రవి, ఆదిత్య కేశవ సాయి, రఘుపతి రెడ్డి, గణేష్ లను మరికొద్దిసేపట్లో ఏసీబీ అధికారులు కస్టడీకి తీసుకొని విచారించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ముఖ్యంగా ఇప్పటి వరకు దాదాపు 10 బినామీ అకౌంట్లను ఓపెన్ చేశారు. ఈ 10 బినామీ అకౌంట్లకు కూడా ఈ నగదును ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇందులో 3 అకౌంట్లకు ఎక్కువ మొత్తంలో డబ్బులు ట్రాన్స్ఫర్ అయినట్లు ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. దీంతో సంబంధిత బ్యాంకులకు ఏసీబీ అధికారులు లేఖలు రాసి అందులో ఉన్నటువంటి ట్రాన్సాక్షన్ వెంటనే నిలిపేయాలంటూ కూడా బ్యాంక్ అధికారులను కోరడం జరిగింది. ముఖ్యంగా ఎలాంటి ట్రాన్సాక్షన్స్ జరగకుండా వాటిని ఫ్రీజ్ చేయాలంటూ కూడా ఏసీబీ అధికారులు బ్యాంక్ అధికారులకు లేఖలు రాసినటువంటి సమయంలో మొత్తం 10 బ్యాంక్ అకౌంట్లను కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది. ఈ బ్యాంక్ అకౌంట్లు అంటే ఎవరు ఏంటనేటువంటి అంశాలన్నిటిపైన ఆరాధిస్తే ఇందులో చాలా మంది బినామీ పేర్లు ఉన్నాయి, చాలా మంది కాంట్రాక్టర్లు ఉన్నారు. వారి పేరు మీద అకౌంట్లు ఓపెన్ చేసి రైతులకు ఈ నగదును బదిలీ చేస్తున్నట్లు ఈ బినామీ అకౌంట్లకు కూడా డబ్బును బదిలీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అందులో ముఖ్యంగా మనం గమనించినట్లయితే 2 లేడీలు చాలా కీలకంగా వ్యవహరించారు. హిమజా మల్లుతో పాటు మరొక లేడీ కూడా ఆమె బ్యాంక్ అకౌంట్లోకి నగదును బదిలీ చేసినటువంటి సందర్భం ఉంది. వీరి పేరు మీద బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసినందుకు గాను వాళ్ళకి కొంత మొత్తం కమిషన్ కూడా ఇచ్చినట్లు ఏసీబీ అధికారుల విచారణలు కూడా స్పష్టమైంది. ముఖ్యంగా ఇందులో నవాజ్, హిమజా మల్లు, కోటేశ్వరరావు, కొత్తకోట శ్రీనివాసులు, లింగా కోటేశ్వరరావు, లింగా రవితేజ శెట్టి, మహమ్మద్ అలీ, పవన్ కళ్యాణ్, పోలయ్య అనేటువంటి ఈ వ్యక్తులకు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్లకే ఈ నగదంతా కూడా బదిలీ అయిందనేటువంటి అంశాన్ని అయితే గుర్తించడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటికే గొర్రెల స్కామ్తో పాటు పశువులు, ముఖ్యంగా ఆవులు పథకం కింద కూడా తీసుకున్నటువంటి ఆవులను కూడా యూనిట్ల రూపంలో తెలంగాణలో వాటిని కొనుగోలు చేశారు. కానీ రైతులకు చెల్లించాల్సినటువంటి 3 కోట్ల రూపాయలు ఎగవేసి ఆ 3 కోట్ల రూపాయలను కూడా బినామీ అకౌంట్లకు కూడా జమ చేసినటువంటి సందర్భం ఉంది. మొత్తం ఈ 2 స్కాములకు సంబంధించి కూడా ఏసీబీ అధికారులు ఏకకాలంలో విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే 18 మంది ఎవరైతే గొర్రెలు ఇచ్చినటువంటి రైతులు ఉన్నారో వాళ్ళ స్టేట్మెంట్లన్నీ కూడా రికార్డ్ చేసినటువంటి పరిస్థితి. మరోవైపు పుంగునూరుకు సంబంధించిన రైతులు కూడా కొద్ది రోజుల క్రితమే ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఆవులను ఇచ్చినప్పటికీ కూడా ఆవులకు సంబంధించినటువంటి నగదు తమ అకౌంట్లో జమ కాకుండా వేరొక బినామీ అకౌంట్లకు జమ చేశారు. తాము నష్టపోయామంటూ కూడా ఏసీబీ అధికారుల ముందు కన్నీళ్లు పెట్టుకున్నటువంటి సందర్భం. దీంతో ఏసీబీ అధికారులు రైతుల యొక్క
స్టేట్మెంట్లన్నీ రికార్డ్ చేసిన తర్వాత పశుసంవర్ధక శాఖకు సంబంధించినటువంటి అధికారుల పాత్రను తేల్చే పనిలో పడ్డారు. మొత్తం 4 అధికారుల యొక్క పాత్రకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చింది. ఆవుల కుంభకోణంలో కూడా ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. ఆ కేసులో కూడా మరికొంతమందిని అరెస్ట్ చేసి విచారించేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. విజయ్.